పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు, కష్టపడ్డరు, శ్రమ పడ్డరు, 10 ఏళ్ళు కేసులు పెట్టించుకున్నారు, జైలుకు పోయినరు, నానా తిప్పలబడి పార్టీని అధికారులకు తీసుకొచ్చారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా చూడండి. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడే మా ముఖ్యమంత్రి గారిని, పార్టీని విమర్శించే నాయకులంతా ఎవరు కూడా పార్టీ కోసం కష్టపడలే, పార్టీని వాళ్ళ అధికారులకు తీసుకురాలే, పార్టీ కోసం శ్రమించలే వాళ్ళు. అది గుర్తుపెట్టుకోవాలి. మీ శ్రమ లేదు పార్టీలో. ఇప్పుడు ఎవరెవరైతే ఎవరు అంటున్నారు ఈ పార్టీని విమర్శించే జీవన్ రెడ్డి నుంచి మొదలుకుంటే ఇక్కడ దాకా ఎవరు కూడా పార్టీ కోసం పనిచేస్తున్నాడు కాదు, పక్కపడ్డ కాన్స్టిట్యూన్సీ ఇంకో ఎమ్మెల్యేని గెలిపించున్నాడు కాదు. మీకు పార్టీని విమర్శించే అర్హత కూడా మీకు లేదు. సురేఖ నుండి మొదలుకుంటే ఏ నాయకుని కూడా లేదు అని చెప్తున్నాం. ఇంకొకసారి ఇదే పద్ధతిలో విమర్శిస్తే రాష్ట్రం నుండి కాంగ్రెస్ కార్యకర్తలే మీ ఇండ్ల మీద దాడి చేసి మీ మీద దాడి చేయవలసి వస్తుంది. జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీని విమర్శించినా, మా ముఖ్యమంత్రి గారిని విమర్శించినా, పార్టీని విమర్శించినా ఇక నుండి ఊరుకునే ప్రసక్తే లేదు అంటున్నా. ఎవరినైనా మేము క్షమించము. పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. పార్టీని విమర్శిస్తే మేము ఊరుకుంటాం. మా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే అంతకంటే ఊరుకుంటాం. రాష్ట్రంలో కార్యకర్తలు మీ మీద దాడి చేయవలసి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి.